ఇక దీని గురించి ఆలోచించి అప్సెట్ అవ్వద్దు. అతన్ని నేను దారిలోకి తీసుకొస్తాను. నీ దగ్గరకొచ్చి నీకు క్షమాపణలు చెప్పి మన కంపెనీ షేర్స్ అన్ని మనకు అప్పగించి వెళ్ళేలా చేస్తాను. ఇది నేను ఆవేశంలో అంటున్న మాట మాత్రం కాదు. బాగా ఆలోచించే ఇదంతా చెప్తున్నాను. వెల్ సెడ్ అంకుల్. నాకు తెలుసు మీరు ఈ మాట అంటారని. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. మీరైతే గాని ఆ బాలకృష్ణ గారి గర్వాన్ని దించలేరు. చూసావు మమ్మీ, అంకుల్ ఏమంటున్నారు? నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఆయన వస్తే అంతా సర్దుకుంటుందని. ముందే పిలిపిద్దామంటే నా మాట వినిపించుకున్నావు కాదు, చేత కానట్టు చూస్తూ కూర్చున్నావు. సమత, నీకీ విషయాలన్నీ దేనికి? పెద్దవాళ్ళం మేం చూసుకుంటాం కదా. అలా అనే ఇంతదాకా తీసుకొచ్చావు. ఈ రోజుల్లో అతి మంచితనం పనికిరాదమ్మా. మనమేం చేసినా అంకుల్ చెప్పిన పద్ధతిలోనే చేయాలి. ఏమంటారు అంకుల్? ఎస్, టిట్ ఫర్ టాట్. ఎగ్జాక్ట్లీ, టిట్ ఫర్ టాట్. నాకెందుకో టెన్షన్గా అనిపిస్తోంది. అనవసరంగా సమస్య మరింత జటిలం అవుతుందేమోనని భయంగా ఉంది. అంటే నీకు నా మీద నమ్మకం లేదన్నమాట. నేను ముందు వెనక ఆలోచించకుండా అడుగు ముందుకేస్తానని నువ్వు అనుకుంటున్నావు అన్నమాట. అబ్బే, అది కాదు. నువ్వు ఇంకేం ఆలోచించొద్దు. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా నేను అనుకున్నది సాధిస్తాను. అన్ని వైపుల నుంచి ఆలోచించే ఓ నిర్ణయం తీసుకుంటాను. ఆ తర్వాతే పావుల్ని కదుపుతాను. ఏం చేసైనా సరే ఆ బాలకృష్ణ దూకుడికి కళ్ళెం వేస్తాను. అతన్ని పొగరు అణిచేస్తాను. అమ్మ అలాగే అంటుంది అంకుల్. మీరు పట్టించుకోవద్దు. ఈ విషయంలో మీకు ఎటువంటి సాయం కావాలన్నా నేను చేసి పెడతాను, సరేనా? అలాగే, నీ సాయం కావాలంటే నేను తప్పకుండా అడుగుతానులే. థ్యాంక్ యూ అంకుల్. ఇన్నాళ్లుగా నువ్వు ఒక్కదానివే దీని గురించి ఆలోచించి మనసు పాటు చేసుకున్నావు. ఇప్పుడన్నా కొంచెం రిలాక్స్ అవ్వు. ఏం చెయ్యాలో నేను చూస్తాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అని అడగబోతున్నారా? ఓ ముఖ్యమైన పని మీదే వచ్చాను. విషయమంతా విన్నాక ఆ మాట నిజమేనని మీరు ఒప్పుకుంటారు. ఇంటికొచ్చిన వాళ్ళని కూర్చోమని చెప్పడం మర్యాద అనుకుంటాను. ఎనీవే, అది మర్యాద తెలిసిన వాళ్ళు చేసే పని అనుకోండి. మనకి వర్తించకపోవచ్చు. ఐ విల్ నాట్ వేస్ట్ యువర్ టైం. ఐ విల్ కమ్ స్ట్రైట్ టు ది పాయింట్. మీరు అమ్ముతున్న ఫ్రూట్ జ్యూసెస్లో మీరు వాడుతున్న ప్రిజర్వేటివ్ తాగే వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతీస్తోంది. మీ ఫ్రూట్ జ్యూసెస్ తాగిన వాళ్ళకి ఎసిడిటీ, అల్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ ప్రమాదం ఉందని తెలిసి ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోక మీరు ప్రభుత్వాధికారులకు లంచం ఇచ్చి వాళ్ళ నోళ్లు మూయించారు. ఈ విషయం జనానికి తెలిస్తే మొత్తం మీ యూనిట్ మూతపడే ప్రమాదం ఉందని తెలుసా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దు. డబ్బు కోసం నానాగడ్డి ఖర్చు అగత్యం నాకేనాటికి కలగదు. అసలు ఇలాంటి పనులు చేసేది ఆ సుప్రతీకే. కావాలని నా మీద దుమ్మెత్తిపోయడానికి ఇదంతా ప్లాన్ చేయించారు. మీ ఇద్దరికి ఎటువంటి నీతి నియమాలు లేవు. అనుకున్నది సాధించడానికి ఏవైనా చేస్తారు. మీరు చెప్తున్నదంతా మీకే వర్తిస్తుంది. దొంగచాటుగా సుప్రతీక కంపెనీలోకి దూరి తనని దెబ్బతీయాలనుకోవడం మీలాంటి వాళ్ళకే చెల్లుతుంది. అందుకే నా మీద కక్షతో ఈ దుష్ప్రచారం మొదలుపెట్టారా మీరిద్దరూ? మాకు అలాంటి అవసరం లేదు. నేను ఇప్పుడు చెప్పిందంతా పచ్చి నిజం. మీరు ఇలా మాట్లాడతారని నాకు తెలుసు. అందుకే మీ ఫుడ్ టెక్నాలజిస్ట్ని కూడా నాతో పాటు తీసుకొచ్చాను. అధికారులకు లంచం ఇచ్చి మీ ఫార్ములాని పాస్ చేయించుకున్నాడు ఆ ప్రబుద్ధుడు. నా మాటల మీద నమ్మకం లేకపోతే అతన్నే లోపలికి పిలిచి అడగండి. నాతో పాటు వచ్చి బయట వెయిట్ చేస్తున్నాడు. ఇదంతా మీకు తెలియకుండా జరిగింది. కానీ జరిగిన దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అట్టర్ నాన్సెన్స్. మాలాంటి వాళ్ళు అలాంటి పని కల్లో కూడా చేయరు. అసలైనా ఈ విషయం గురించి మీతో ఆర్గ్యూ చేయడం అనవసరం. మీలాంటి వాళ్ళతో మాట్లాడమే నాకు ఇష్టం ఉండదు. నాకు అసలే ఇష్టం ఉండదు. కాకపోతే మీ ఫుడ్ టెక్నాలజిస్ట్ని ఒకసారి లోపలికి పిలిపించి నేను అన్నది నిజమో కాదో నా ఎదురుగానే అడగండి. నేను చెప్పినట్టు చేయకపోతే మీరే నష్టపోతారు. రేపు ఈ విషయం గురించి పత్రికల్లో వచ్చాక మిమ్మల్ని, మీ కంపెనీని కాపాడగలిగే వాళ్ళు ఎవరూ ఉండరు. అలా జరగకముందే జాగ్రత్త పడండి.
ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఏంటలా చూస్తున్నారు? నా మాటల మీద నమ్మకం కుదరడం లేదా? అతను బయటే వెయిట్ చేస్తున్నాడు. లోపలికి పిలిపించి అడగండి, మీకే తెలుస్తుంది. విషయమంతా తెలుసుకున్నాక నేను ఎందుకు వచ్చానో మీకు అర్థమవుతుంది. ఐ హావ్ కమ్ హియర్ ఓన్లీ టు హెల్ప్ యూ. ఇన్ఫ్యాక్ట్ టు సేవ్ యూ అండ్ యువర్ కంపెనీ. సారీ, ఆవేశపడితే ఆయాసం తప్ప ఏం మిగలదు. నేను అతన్ని లోపలికి రమ్మంటాను, మీరే విషయం కనుక్కోండి. మీరే అడగండి. నేను చెప్పింది నిజమో కాదో మీకు తెలుస్తుంది. ఆయన చెప్పేది నిజమేనా? ప్రభుత్వాధికారులకు లంచం ఇచ్చారా? నిజం చెప్పు. నిన్నే అడిగేది. అలా నేల చూపులు చూస్తావే? లంచం ఇచ్చిన మాట నిజమా కాదా? సార్ అది ఏంటలా నీళ్లు నమ్ములుతావు? చెప్పు. అది కాదు సార్, ఇది నేను కొత్తగా చేసిందేమీ కాదు, అందరూ చేస్తున్న పనే. అంటే ఆయన చెప్పింది నిజమేనన్నమాట. అసలు ఇలాంటి పని ఎందుకు చేశావు? ఎవరిని అడిగి చేశావు? కనీసం నాతో మాట మాత్రమైనా చెప్పలేదు. చిన్న విషయాన్ని మీ దాకా తీసుకురావడం దేనికని నా లెవెల్లో నేనే మేనేజ్ చేశాను. షటప్! ఇది చిన్న విషయం అని నీకు నువ్వే నిర్ణయించుకుంటే ఎలాగూ? కంపెనీ పరువు ప్రతిష్టలకే మచ్చ వచ్చే ప్రమాదం ఏర్పడింది. అసలు ఎవరిని అడిగి ఇదంతా చేశావు? సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ ఏం చేయను? వాళ్ళు నోరు మెదపకుండా ఉండాలంటే లంచం ఇవ్వక తప్పదు. ఇది అందరూ చేస్తున్న పనే. మన ఫార్ములా సరైందైనా వాళ్ళు ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకు తెలియంది కాదు. షటప్! తప్పు చేసింది కాక మళ్ళీ సమర్థించుకోవాలని చూస్తున్నావా? యు ఆర్ డిస్మిస్డ్. సార్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నీ మొహం చూడాలంటే నా అసహ్యం వేస్తోంది. ఇలా చేసి కంపెనీ పరువు నట్టేట కలిపావు. నన్ను తలెత్తుకోనివ్వకుండా చేశావు. అది కాదు సార్, నేను చెప్పేది. వద్దు, నువ్వు ఇంకేం మాట్లాడద్దు. వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపో. నీలాంటి వాళ్ళని ఇంకా కంపెనీలో ఉండనిస్తే కొరుగుతో తలగొక్కున్నట్టే. వెళ్ళు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నీకే చెప్పేది, నువ్వెంత బతిమాలినా ప్రయోజనం ఉండదు. అసలు నువ్వు చేసిన పనికి ఈ శిక్ష చాలదు. ఏదో పిల్లలు గలవాడవని రాజీనామా చేసి పొమ్మంటున్నాను, అంతే. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించొద్దు. గెట్ లాస్ట్. అతన్ని రాజీనామా చేయమన్నారు సరే, అసలు ప్రాబ్లంని ఎలా ట్యాకిల్ చేస్తారు? ఏంటది? వాళ్ళే అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు అడిగితే నేనేం చెప్పగలను? అతన్ని ఉద్యోగం నుంచి తీసేసినంత మాత్రాన మీ సమస్య పరిష్కారం అవుతుందా? ఆల్రెడీ మీ ప్రోడక్ట్స్ మార్కెట్లో రిలీజ్ అయి ఉన్నాయి. బోల్డెంత స్టాక్ కూడా రెడీగా ఉంది. దాని గురించి ఆలోచించండి. ఏం ఆలోచించాలి? మరీ ఎంత అమాయకత్వం నటించొద్దు. ఆ జ్యూసెస్ తాగితే ప్రజల ఆరోగ్యానికి హానికరమని మీకు ఇప్పటికైనా తెలిసొచ్చింది. వెంటనే డీలర్స్తో మాట్లాడి స్టాక్ వెనక్కి తెప్పించండి. అది మీరు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఏంటి ఆలోచిస్తున్నారు? ఫుడ్ టెక్నాలజిస్ట్ ఎదురుగా పెద్ద లెక్చర్లు దంచారు. స్టాక్ వెనక్కి తీసుకోమంటే అంత ఆలోచిస్తారే? అవునులేండి, డబ్బు కోసం మీరు ఏమైనా చేస్తారు. నా మీద ఆవేశపడితే ఏం లాభం? పైగా నేను మీకు ముందు చెప్పినట్టుగా మీకు హెల్ప్ చేయడానికే ఇక్కడికి వచ్చాను. మీ కళ్ళు తెరిపించాను. ఇంత చేసినా కూడా మీకు ఎటువంటి కృతజ్ఞత లేదు. అది అసలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశనేమో. ఎనీవే, వచ్చిన పని అయిపోయింది. నేను ఇక బయలుదేరుతాను. ఈ విషయం పత్రికలకి పొక్కక ముందే చల్లగా తోక ముడవండి. ఆ మాట అనగానే అంత ఉలికిపాటి దేనికి? ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో అంతకన్నా చేయగలిగింది ఇంకేం లేదు. మీకు తెలుసు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్, వార్ అండ్ బిజినెస్. జరిగింది ఏదో జరిగిపోయింది.
మీ పరువు పూర్తిగా గంగపాలు కాకముందే జాగ్రత్త పడండి. గుట్టుగా స్టాక్ని వెనక్కి తెప్పించండి. మీరు ఆ పని వెంటనే చెయ్యాలి, లేకపోతే ఈ విషయం తప్పకుండా బయటకు వచ్చేస్తుంది. ఎలా అని నన్ను అడగొద్దు, మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అయినా ఇలాంటి విషయాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం దేనికి? అది హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టే అవుతుంది. ఇటువంటి టెక్నిక్స్ మీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియవు కదా. మీ బండారం బయటపడకముందే జాగ్రత్త పడండి. ఇక ముందు ఇటువంటి విషయాల్లో పరాగ్గా ఉండి మీ పరువు మళ్ళీ మంటగలిసే ప్రమాదం ఏర్పడకుండా చూసుకోండి. నేను మీ శ్రేయోభిలాషినన్న విషయం ఇప్పటికైనా మీకు అర్థమైందా? నా మాట విని మీరు చెప్పినట్టు చేస్తే అందరికీ మంచిది, లేకపోతే దీని గురించి 10 మంది దగ్గర మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. కంగారు పడకండి, గుప్పెట్లో ఉన్నంతసేపే అది గుట్టు, బయటికి పొక్కాక ఎవరూ ఆపలేరు. మీ కంపెనీ స్టాక్ అయినా అంతే, ఆల్రెడీ బజార్లో ఉంది, మీ పరువుని బజార్లో పడేసింది. మరింత కంపెత్తి మీ కంపెనీ ఎత్తేసే పరిస్థితి రాకమునిపే మీరు తోకముడవండి. మీకు తెలుసు కదా, పత్రికల వాళ్ళు అసలే ఆవులిస్తే పేగులు లెక్క పెడతారు. వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా మీ కొంప కొల్లేరైపోతుంది. కబడతారు. ఇదంతా మీకు అనవసరం. ఏదో శ్రేయభిలాష్ అంటూ మీరు చెప్పాల్సింది చెప్పారు, చాలా థ్యాంక్స్. ఇక మీ దారి ఏదో మీరు చూసుకోండి. మా కంపెనీ విషయాలు మీకు అనవసరం. అబ్బా, అలాగా? లుక్ హూస్ టాకింగ్. మా కంపెనీ విషయాలు మీకు అనవసరం అట. మరి అదే మాట మీతో ఇంకెవరన్నా చెప్తే మీరేమంటారు? మాట వరుసకు అంటున్నాను. తన దాకా వస్తే అందరూ ఇలాగే ప్రవర్తిస్తారు. మీకో న్యాయం, ఇతరులకు న్యాయం అన్నమాట. గ్రేట్. ఎనీవే, ఎంతైనా మీకు మీరే సాటి కదా. మీ నైజం మీరు మరోసారి చాటుకున్నారు. మిస్టర్ రమేష్, ఆగండి, నన్ను మాట్లాడివ్వండి. మీ దురలవాట్లలో ఇదొకటి. అవతల మనిషిని మాట్లాడివ్వరు. మీ ధోరణిలో మీరు చెప్పుకుంటూ పోతారు. అది మీకు ఎంత ప్రమాదకరమో మీరు గ్రహించడం లేదు. నేను మీ శ్రేయోభిలాషిని కాబట్టి ఇది కూడా మీతో చెప్తున్నాను. ఇతరుల కంపెనీల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదంటూ మీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమే అవుతుంది. అలా మాట్లాడే అధికారం, అర్హత మీరు ఎప్పుడో కోల్పోయారు. మీ గురించి బిజినెస్ సర్కిల్స్లో అందరికీ తెలిసిపోయింది. మీరు అనుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగిస్తారని, ఏ లెవెల్కైనా దిగజారిపోతారని అందరికీ అర్థమైంది. ముందు మీ ఇంటి పరిస్థితిని చక్కదిద్దుకోండి. ఈ మధ్య నోరుంది కదా అని అందరికీ ఉచిత సలహాలు పారేస్తున్నారట కదా, అవి తగ్గించండి. ఎందుకైనా మంచిది, లేకపోతే అసలుకే మోసం వస్తుంది. గురువెంద గింజ తన నలుపుని గుర్తెరగదట. అలాగే మీ సంగతి మీరు మర్చిపోయి అందరినీ నిలదీస్తున్నారు, ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. అలా చేసి మీరే నవ్వుల పాలవుతున్నారు. ముందు మీ తప్పులు మీరు సరిదిద్దుకోండి, ఆ తర్వాత ఇతరుల గురించి ఆలోచించవచ్చు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు ఎవరి గురించి అయితే అనుకున్నారో నేను వాళ్ళ గురించే మాట్లాడాను. అయినా మీరేమీ పసిపిల్లలు కాదు కదా నేను చెప్పింది అర్థం చేసుకోలేకపోవడానికి. ఇటువంటి విషయాల్లో మీ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఆ సంగతి నాకు బాగా తెలుసు. ఏమీ తెలియనట్టు అడగడం దేనికి? నేను మళ్ళీ చెప్తున్నాను, మా కంపెనీ సంగతి మీకు అనవసరం. ఇది మరీ హాస్యాస్పదం. బయట ఇంకెక్కడ ఈ మాట అనకండి, నలుగురు నవ్విపోతారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. స్టాక్ మార్కెట్లో ఉంది. నౌ ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ఇష్యూ. దీని గురించి మాట్లాడే హక్కు, అధికారం ఎవరికైనా ఉంటాయి. కాబట్టి దాని గురించి పదే పదే మాట్లాడి ఆయాసం కొని తెచ్చుకోకండి. అందులోంచి బయటపడే మార్గం ఆలోచించండి. నేను చెప్పినట్టు మీరు వెంటనే చేయటం చాలా ఉత్తమం. మీరు ఆ పని చేయకపోతే నేను నోరు విప్పాల్సి వస్తుంది. ఏంటి అలా చూస్తున్నారు? ఆ మాటే భరించలేకపోతున్నారా? అవునులేండి, ఇలా అవుతుందని మీరు ఊహించలేదు కదా. కానీ ఒక్కొక్కప్పుడు మన ఊహకు అందనివే జరుగుతూ ఉంటాయి. మన ఆలోచనలు తల్లకిందులవుతూ ఉంటాయి. తప్పదు. పైగా ఇది బిజినెస్ రంగం. ఇలాంటివి ఇక్కడ అతి సామాన్యం. టేక్ ఇట్ ఈజీ మిస్టర్ బాలకృష్ణ. యూ హ్యావ్ నో అదర్ ఆల్టర్నేటివ్. నా స్వార్థం కోసం మీ ఫ్రూట్ జ్యూసెస్ గురించి అల్లరి చేయను. ఇది పబ్లిక్కి సంబంధించిన విషయమని ఇందాకే చెప్పాను కదా, అందుకే నేను దీని గురించి మాట్లాడాల్సి రావచ్చు. అలా చెయ్యాల్సి వస్తే నేను వెనకాడనని మాత్రం చెప్తున్నాను. అయినా నా మాటలు విని మీరు అప్రిషియేట్ చేస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే మీరు ఈ మధ్య బోర్డు మీటింగుల్లో
ప్రజల గురించి, షేర్ హోల్డర్స్ గురించి, వాళ్ళ బాగోగుల గురించి దేశ నాయకుల కన్నా గొప్పగా ప్రసంగాలు ఇస్తున్నారట కదా. మీ దారిలోనే నేను నడవాలనుకుంటున్నాను. ఇది మీరు మొదలుపెట్టిన ఆటే. మీ బాటలోనే నేను నడుస్తున్నాను. కాకపోతే పాట పల్లవి కొద్దిగా మార్చానంతే. అడ్జస్ట్ అవ్వండి. పాపం పబ్లిక్ గురించి మీరు ఇంతగా ఫీల్ అయిపోతున్నారు కాబట్టి వారి ఆరోగ్యం కాపాడమని మీకు చెప్పి వెళ్ళడానికి వచ్చాను. ప్రజల ఆరోగ్యం గురించి మీరు ఎంతగా ఆలోచిస్తున్నారో నేను అంతకన్నా ఎక్కువగానే ఆలోచిస్తున్నాను. అందుకే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే నేను దీని గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం రావచ్చు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. గుడ్ బై మిస్టర్ బాలకృష్ణ. ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ పూర్ మ్యాన్, బికాజ్ యూ నీడ్ లాట్స్ ఆఫ్ ఇట్ నౌ. వస్తాను. బాయ్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమన్నా తీసుకుంటారా సార్? కాఫీ కానీ టీ కానీ? నాకు ఇప్పుడేం అక్కర్లేదు. ఓకే. బేరర్. సార్ ఏం లేదు, ఐ నీడ్ సంథింగ్ టు డ్రింక్. ఫ్రూట్ జ్యూస్ తెమ్మంటారా సార్? ఫ్రెష్గా ఇక్కడే తీస్తారు కదా. తీయమంటే అలాగే తీస్తాను సార్. ఎందుకైనా మంచిది ఫ్రెష్ జ్యూసే తీసుకునిరా. కంపెనీల్ని నమ్మలేకుండా ఉన్నాం. ఈ మధ్య కొన్ని కంపెనీలు ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా హానికరమైన ప్రిజర్వేటివ్స్ వాడుతున్నారట. అందుకే మ్యానుఫ్యాక్చర్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఏవి నాకొద్దు. అవి తాగి ఉత్తపుణ్యానికి ఆరోగ్యం చెడగొట్టుకోవడం దేనికి? ఇట్స్ బెటర్ నాట్ టు టేక్ ఎ రిస్క్. కాబట్టి ఫ్రెష్ జ్యూస్ తీసుకురాగలిగితే తీసుకురా. తప్పకుండా సార్, ఓ 15 మినిట్స్లో తెస్తాను. మీరు ఇక్కడే ఉంటారు కదా సార్? కొంచెం సేపు నేను ఇక్కడే ఉండి వెళ్తాను. ఓకే సార్, నేను ఓ పావు గంటలో వచ్చేస్తాను. గుడ్ ఈవినింగ్ మిస్టర్ బాలకృష్ణ, హౌ ఆర్ యూ? అదేంటండి, నా మాట వినపడి కూడా వినిపించినట్టు నటిస్తున్నారు. అయినా ముందు జాగ్రత్త పడుంటే ఇలా మొహం చాటేయాల్సిన అవసరం వచ్చుండేది కాదు కదా.